నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైఎస్ఆర్సీపీ పార్టీ తన మనుగడ కోసం రాష్ట్రంలో ఏం జరగకపోయినా కూడా ఏదో జరిగినట్టు కల్పించేసి దాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తుంటే గతంలో మనం చూసాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 మంది చనిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయడం. ఇప్పుడు పొంగనూరులో ఒక బాలిక హత్య చేయబడ్డ నేపథ్యంలో దాన్ని కూడా మరి రాజకీయాలకు వాడుకునేందుకు వైసీపీ అయితే గట్టిగానే ప్రయత్నం చేసింది. మరి అందులో భాగంగానే ఆయన పొంగనూరు వెళ్తానని కూడా చెప్పారు. కానీ హఠాత్తుగా మరి ఆయన పర్యటన అయితే విరమించేసుకున్నారు. అసలు మరి ఆయన ఎందుకు వెళ్తానన్నారు, పర్యటన ఎందుకు విరమించుకున్నారు? గతంలో కూడా మనం చూసాం, మరి తిరుమల వెళ్తానని చెప్పి మళ్ళీ దాన్ని కూడా విరమించుకోవడం. సో ఎలా చూడవచ్చు జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ని, అలాగే వాళ్ళ పార్టీ పరిస్థితిని? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తిరుమల వెళ్తానని విరమించుకున్నారు, ఈరోజు పొంగునూరు వెళ్తానని కూడా విరమించుకున్నారు. ఏంటి సార్ అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు? అంటే ఆయన పూర్తిగా అయోమయంలో పడిపోయినట్టు కనిపిస్తోంది. ఇది నిజంగా అయోమయమే అంటారా? దీని వెనక కూడా ఏమైనా ప్లాన్ ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? ఏం చెప్తాను? జగన్మోహన్ రెడ్డికి స్ట్రాటజీ ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డికి అరాచకాన్ని ఎట్లా రెచ్చగొట్టాలి అనే స్ట్రాటజీ తప్ప వేరే స్ట్రాటజీ ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తా అన్నాడు. ఎవరు ఆపారు? ఎవరు ఆపలా, ఆయనే ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? డిక్లరేషన్ ఇవ్వాలి అన్నారు కాబట్టి. ఇవ్వటం కాదు సమస్య. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను, నేను ఇన్నిసార్లు వెళ్తే ఆపలేదు, నేను చాలాసార్లు వెళ్ళాను, నేనే కాదు మా నాన్న వెళ్ళాడు అంటాడు తప్ప, మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళాడు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా ఆపినా నువ్వు గేట్లు తోసుకొని లోపలికి వెళ్ళావు. నువ్వు అంతే, మీ నాన్న అంతే. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాదు, పులివెందుల ఎమ్మెల్యేవి. నువ్వు తిరుమల వెళ్తానంటే నువ్వు అన్యమతస్థుడు కాబట్టి నేను టీటీడీ వాళ్ళు ఎంప్లాయీస్ వెళ్ళి నువ్వు డిక్లరేషన్ ఇస్తేదంటే నిన్ను పోనివ్వం అనలేదు కదా. అక్కడికి వస్తే అడుగుతావు అన్నారు రాజకీయ నాయకులు అందరూ కలిసి. నువ్వు అక్కడ దాకా వెళ్ళి నువ్వు వాళ్ళకి డిక్లరేషన్ ఇచ్చేసి నువ్వు వెళ్ళొచ్చు. డిక్లరేషన్ ఇస్తే నీకేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని నేను డిక్లరేషను ఇవ్వదలుచుకోలేదు, అందుకని నేను రాను అని చెప్పావు. నువ్వు డిక్లరేషన్ ఇవ్వవు నీ పర్సనల్ విషయం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు ఇచ్చాను అని చెప్పడం తప్పు కదా. నీ సుబ్బారెడ్డితోటి, నీ కరుణాకర్ రెడ్డితోటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పించటం తప్పు కదా. అవన్నీ చెప్పించావు, ఇది చేసావు. చివరికి ఆ కన్ఫ్యూజన్లో నువ్వు వెళ్ళటం మానేసావు. నువ్వు వెళ్ళటం ఎందుకు మానేసావు అంటే ఇదొకటి డిక్లరేషన్ ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే, మొత్తం కర్నూలు నుంచి కడప నుంచి మొత్తం మనుషుల్ని పోగేద్దామని ప్లాన్ చేశాడు. చేస్తే పోలీసులు ఏం చేశారంటే, అయ్యా తిరుపతికి నువ్వు పోవటం కుదరదు అని కర్నూలు వాళ్ళని ఆపారు. ఆపటం కూడా నోటీసులు ఇచ్చారు, కడప వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. వైసీపీ లీడర్లు పోవటానికి రెడీ అయితే, పోతానంటే నువ్వు ఒక్కడే వెళ్ళు, మంది మార్బలంతో నువ్వు ఎందుకు వెళ్తావని. అక్కడికి ఆల్రెడీ బీజేపీ వాళ్ళు వచ్చి ఉన్నారు. బీజేపీ జనసేన వాళ్ళు లోకల్ లీడర్ పీపుల్ అనమాట. వాళ్ళేం పెద్ద వేరే ప్రాంతాల నుంచి మొబిలైజ్ చేయక్కర్లే. జగన్మోహన్ రెడ్డి వేరే ప్రాంతాల నుంచి మొబిలైజ్ చేయాలి. భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ లోకల్ మనిషే, కానీ అతనికి అందరూ ఖిలాఫ్ ఉన్నారు, వ్యతిరేకంగా ఉన్నారు. దాంతో భూమన కరుణాకర్ రెడ్డి చేతులెత్తాడు, నా వల్ల కాదు నేను మనుషుల్ని సేకరించటం అని. దాంతో ఇతర జిల్లాల నుంచి సేకరించడం మొదలుపెట్టారు, వాళ్ళని పోలీసులు ఆపారు. జగన్మోహన్ రెడ్డికి సిచ్యుయేషన్ అర్థమైపోయింది. అక్కడికి వెళ్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టేదాకా వాళ్ళు వదలరు, నా మనుషుల్ని తీసుకెళ్ళి అటాక్ చేద్దామంటే నా మనుషులనేమో రాలేదు అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు పొంగనూరు విషయానికి వస్తే, పొంగనూరులో అత్యంత దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక పసిపిల్లని పాశవికంగా చంపేశారు. అది అత్యంత బాధాకరమైన విషయం. దాన్ని ఎవడూ కూడా సపోర్ట్ చేయడు. పైగా ఎవడైతే ఆ హీనియస్ క్రైమ్ చేశాడో వాడిని కఠినంగా శిక్షించాలి అనే ఎవడైనా కోరుకుంటాడు. అదే కోరుతున్నారు, అదే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు. అది ఎందుకు జరిగింది అనేది కూడా అది వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విషయం. ఆ వ్యక్తిగత విషయాన్ని పబ్లిక్లో చెప్పి ఆ కుటుంబాన్ని
అందులో కొంత అంటే ముస్లిం కుటుంబం అంటే వాళ్ళకు కొంత గోప్యత ఉంటుంది కాబట్టి మనం అటువంటి విషయాల జోలికి వెళ్ళటం అంత శ్రేయస్కరం కాదు కాబట్టి నేను డీటెయిల్స్ చెప్పట్లేదు. ఆ పాపని అత్యంత కిరాతకంగా చంపటం అనేది చాలా దురదృష్టకరమైన ఇది. అది జరిగిన తర్వాత వెంటనే అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేశామని ఆ పాప తల్లిదండ్రులకి బంధువులకి చెప్పారు. వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, వీళ్ళే చేశారు వాళ్ళన్న రీజన్ అని చెప్పారు వాళ్ళు. ఇది మొత్తం టోటల్ ఎపిసోడ్. ఇది జరిగిన తర్వాత హోమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళింది, అనిత వాళ్ళని పరామర్శించింది, వాళ్ళకి చెప్పింది, ధైర్యం చెప్పింది, మేము చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఆమె చెప్పినట్టు హోంమంత్రి చెప్పినట్టే అక్కడ క్విక్ యాక్షన్ కూడా జరిగింది. ఇది ఒకవైపు జరుగుతూ ఉంటే వైసీపీ తన సోషల్ మీడియాలో ఒక దుష్ట క్యాంపెయిన్ని ప్రారంభించింది. అదే జిల్లాకి చెందిన రోజా ఎక్కడి నుంచో మాట్లాడుతుంది. బహుశా నేను అనుకోవడం చెన్నైలోనో ఎక్కడో ఉంది. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా, ఆ సొంత జిల్లాలో ఇట్లా మర్డర్ జరిగితే ఇంకొక పదాన్ని కూడా ప్రయోగించారు. నాకు సభ్యత ఉంది కాబట్టి నేను ఆ పదాన్ని వాడట్లేదు. ఇంత ఇది జరిగితే చంద్రబాబు ఏం చేస్తున్నాడని చెప్పి ఆ మహాతల్లి ప్రశ్నిస్తూ ఉన్నది ఎక్కడో కూర్చొని. అది నీ జిల్లా, చంద్రబాబు నాయుడు జిల్లానే కాదు, నీ జిల్లా కూడా కదా. నువ్వు వెళ్ళావా? నువ్వు పొంగనూరు వెళ్ళి పరామర్శించావా? ఎందుకు పరామర్శించలా? నువ్వెందుకు పరామర్శించలా? నీ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ, పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వెళ్ళి పరామర్శించాడా? ఎందుకు పరామర్శించలా? ఆ ఏరియా ఎంపీ ఉన్నాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వెళ్ళి పరామర్శించాడా? వాళ్ళకేమన్నా ఒక పైసా ఇచ్చారా? కాంపన్సేషన్ ఇచ్చారా? వాళ్ళు అడగలే. వాళ్ళు చాలా గౌరవప్రదమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు. కానీ నువ్వు నీ ధర్మంగా నువ్వు డిక్లేర్ చేయాలి కదా, ఎంతో కొంత. నీ నియోజకవర్గానికి సంబంధించింది కదా. హైదరాబాద్లో కూర్చొని ఆ యాంకర్ శ్యామల, చంద్రబాబు గారు కొంచెం చూడండి, రోజు మర్డర్లు జరుగుతున్నాయి, రోజు మానభంగాలు జరుగుతున్నాయని ఆ గోల హైదరాబాద్ నుంచి. ఈ పెయిడ్ బ్యాచ్ అంతా కూడా వచ్చేసి ఈ పొంగనూరులో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటనని ఎన్కాష్ చేసుకుందామని ప్రయత్నం చేశారు. మొత్తం తీరా చూస్తే ఆ కేసుకి సంబంధించిన డీటెయిల్స్, వ్యవహారాలు ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత, ఈ మొత్తం తెలిసినవి పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఆ పాప తండ్రే వచ్చి తనకు జరిగిన అన్యాయం చెప్పుకున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది, లోకల్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అంతకుముందు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వస్తే ఆ లోకల్ రైతులందరూ కూడా బాధితులు. ఎటువంటి బాధితులు అంటే, అక్కడ ఒక రిజర్వాయర్ కడుతున్నారు. ఆ రిజర్వాయర్కి సంబంధించి ప్రభుత్వం భూసేకరణ చేస్తుంది. ప్రభుత్వం భూసేకరణ చేస్తే మీకు 5 లక్షలే వస్తుంది, నేను మీకు 10 లక్షలు ఇస్తాను అని చెప్పి అగ్రిమెంట్లు చేసుకున్నారు ఈ తండ్రి కొడుకులు. ప్రభుత్వం కన్నా నేను ఎక్కువ కాంపెన్సేషన్ ఇస్తానని ఆశ చూపించి రైతులతోటి అగ్రిమెంట్లు చేసుకున్నారు, తప్పుడు అగ్రిమెంట్లు. ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి మా డబ్బులు మాకు ఇవ్వండి అని వీళ్ళు అడిగితే, మీరు ఓట్లు వేయండి ముందు, మేము గెలిచిన తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తామని చెప్పారు. చచ్చుకుంటూ ఆ రైతులందరూ వీళ్ళకే ఓట్లు వేశారు, ఇష్టం లేకపోయినా. అట్లా గెలిచారు అయ్యా కొడుకులు. ఆ విధంగా ఆ రైతులందరూ ఓట్లు వేయటంతో గెలిచారు వీళ్ళు. గెలిచిన తర్వాత కాంపెన్సేషన్ మాట ఎవరు ఎత్తకపోతే ఆ రైతులు వచ్చి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అడిగారు. అడగటానికి వస్తే భయపడిపోయాడు ఈ పెద్ద పుడింగి. మరి రైతులు అంటే రైతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, రైతుల్లో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదా. తెలుగుదేశం వాళ్ళు వస్తున్నారు, అటాక్ చేస్తున్నారు అని కూడా చేశాడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అప్పుడు అక్కడ గొడవ జరిగిందని చెప్పి వాళ్ళు పోలీస్ ప్రొటెక్షను అది ఇది వ్యవహారం పెట్టారు. వాస్తవంగా అది రైతుల సమస్య. ఎవరు సృష్టించిన సమస్య? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి సృష్టించిన సమస్య. దాంతో ఆ రోజు నుంచి అయ్యా కొడుకులు అటువైపు పోవట్ల. మరి లోకల్ ఎమ్మెల్యేనే పోకపోతే
ఈ పులివెందల పుడింగ్ వెళ్తే ఊరుకుంటారు అక్కడ. ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే వచ్చే వీలు లేదు. అక్కడ సమస్య లేదు. పోలీసుల యాక్షన్ తీసుకున్నారు. ఈయన వెళ్ళి ఏం చేయాలి అక్కడ? ఈయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలి? అసలు మాట్లాడితే వినేవాళ్ళు ఎవరున్నా ఉన్నారా? ఇవన్నీ ఆలోచించుకొని పొంగనూరు పర్యటన డ్రాప్ చేసుకున్నాడు. పొంగనూరు పర్యటన డ్రాప్ చేసుకున్నది భయంతో తప్ప అక్కడేదో ఆ ముస్లిం కుటుంబానికి ఏదో మేలు చేద్దామనో న్యాయం చేద్దామనో కాదు. జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టింది అక్కడికి వెళ్ళటానికి. లోకల్ ఎమ్మెల్యేనే రావట్లేదు కదా, మనం పోతే ఎట్లుంటుంది అని ఆ భయంతో ఆగిపోయాడు. ఇందాక నేను చెప్పాను కదా, తిరుమల పర్యటన రద్దు చేసింది కూడా భయంతోటే. రాష్ట్ర ప్రభుత్వం నీకు అన్ని ఏర్పాట్లు చేస్తామయ్యా, నీకు భద్రత కల్పిస్తామయ్యా, ఈ రాష్ట్రంలో ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగు, నీ ఇష్టం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంటే స్థానిక రాజకీయ కారణాలతోటి భయం కారణంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్లేసులకి వెళ్ళలేకపోతున్నాడు. అట్లా భయం పుట్టి పులివెందులు మానుకున్నాడు. అట్లా భయం పుట్టి పొంగనూరుకి వెళ్ళటం మానుకున్నాడు. అక్కడ మొత్తం జరిగిన సంఘటనకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకున్నది. పాపం లేదు, పాపం తెచ్చి తిరిగి ఇవ్వటం ఎవరికీ సాధ్యం కాదు. ఆ కుటుంబానికి మొత్తం మనందరం కూడా సానుభూతి వ్యక్తం చేయటం తప్ప మనం కూడా ఏం చేయలేం కదా. జగన్మోహన్ రెడ్డి లాగా రాజకీయాలు చేసే బ్యాచ్ అందరికీ కూడా అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రతికూల పరిస్థితులకి భయపడి జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను మానుకున్నాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.